నేను పాడే పాటకి ఎదురు పాడేవాడే లేడు. ఈ పాటకి పాడుతాను నేను సంగీతం. ఏంటమ్మా ఈరోజు డబ్బు తీసుకురాలేదా? అరే ఏంటమ్మా నువ్వు, రోజు నీకు ఐసు ఓసిలేస్తారా ఏంటి? సరే నువ్వేం బాధపడద్దు, నేను ఇస్తానులే. తీసుకో. నువ్వు నాకు సొంతమే కదా. బాయ్ బాయ్. ఓకే బాయ్. మా నాన్న వచ్చి నన్ను బుల్లెట్లో తీసుకెళ్తారని నా ఫ్రెండ్స్ తో చెప్పాను. అయ్యో మర్చిపోయినరా తల్లి, రేపు ఖచ్చితంగా బుల్లెట్లో వస్తాను. ఓకే. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ. తర్వాత అక్షరం పా. పా పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా చల్లగా, తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. తర్వాత అక్షరం ఆ. అందమా నీ పేరేమిటి? వద్దు, అమ్మ ఆల్రెడీ ఈ పాట పాడింది. అరే నేను వినలేదే, ఎప్పుడు పాడింది? లేదు తను పాడింది. నానా ఇప్పుడు నేను కౌంటౌన్ స్టార్ట్ చేస్తాను. కాదు కాదు, నేను ఒప్పుకోను, నేనే పాడతాను. ఆలోచించాలిగా. 9 8 7 6 5 4. బంగారం నాన్నకేం తెలియడం లేదు, నువ్వే పాడు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఆ రోజులు మును ముందుక రావేలనేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. సారింట్లో కూడా ఫుల్ టైం అంత్యాక్షరి అనుకుంటా. మేడం మీరేం భయపడక్కర్లేదు. యూత్ వింగ్ హోర్డింగ్స్లో మీరు నన్ను చూసే ఉంటారు. నన్ను అందరూ మలేషియా మలేషియా అంటూ ఉంటారు. నేనంటే అందరికీ ఇష్టమే, కానీ సార్కి మాత్రం. ఏ పని మీద చూసారా, వాసుదేవన్ గారు. మా అమ్మా నాన్నల తర్వాత నన్నింత ప్రేమగా వాసుదేవన్ అని పిలిచింది సార్ మాత్రమే. ఒక విషయం తెలుసా మేడం, కోయంబత్తూరులో పెట్రోల్ కొట్టించి తిన్నగా ఇక్కడికే వచ్చాను. వేరే దారి లేదు, నా తమ్ముళ్ళు కదా. సార్కి ఫోన్ చేస్తుంటే ఆయన తీయడం లేదు. ఏదో ముక్కుపోవడం కేసులో నా తమ్ముళ్ళని సార్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది వదిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే తర్వాత ఏం చెయ్యాలి అన్నది. నేను ఇంతవరకు సార్కి ఎటువంటి హాని తలపెట్టలేదు. ఇంతవరకు. రే పాపకి లడ్డూలు ఇవ్వు. మన బేకరీ ప్రోడక్టే, బాగుంటాయి. సరే ఎందుకు ఈ టైంలో వచ్చారు? అది ఇల్లు వెతుక్కుంటూ గుంపుగా. మీకు నా గురించి తెలియదు కదా, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను. నా వైఫ్ అంటూ ఉంటుంది, నువ్వు ఆడవాళ్ళని కలవాలంటే జనాన్ని తీసుకువెళ్ళు అని. సరే బయలుదేరుతాను, అంతా అర్థమైంది కదా. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. గుడ్ నైట్. బంగారం, ఆ మొబైల్ తీసిపెట్టు. ఛార్జ్ అయిపోయేంత వరకు నువ్వు కింద పెట్టవు కదా. పెడతానమ్మా. రే ఆ వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరేరా. ఏంట్రా? అడ్మిషన్ స్టార్ట్ అయిందమ్మా. దానికి ఈ సంవత్సరం ఫీజుని
అడ్వాన్స్గా కట్టాలి. బండి అమ్మేసి డబ్బులు కట్టమంటావా? కుదరదురా, ఆయన కారు తీయాలని ప్లాన్ వేశారా. మా నాన్న బండి అమ్మేసి కారు కొనడానికి వాడెవడు? రేయ్, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. ఏదో చేసుకుని తగలబడండి. వాడు కోయంబత్తూరుకు వెళ్ళి చదువుకుంటాను అంటున్నాడు. అక్కడున్న మ్యూజిక్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ అయిందట. ముందు వాడిప్పుడు చదివే కోర్సుని ముగించనే, ఆ తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం. వాడికి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. ఏంటా మ్యూజిక్? ఏమిటది? ఇంజనీరింగ్కి మనం ఎంత డబ్బు కట్టాం? 4 లక్షలు. ఇప్పుడు వాడెంత అడుగుతున్నాడు? 3 లక్షలండి. 3 లక్షలు. ఇప్పుడు నేనేదైనా చెప్పాలా? వద్దండి. ఇన్స్పెక్టర్ వచ్చారా? కేసు తీసుకుని కోర్టుకు వెళ్ళారు. అయితే స్టేషన్కి తాళం పెట్టారా? మనుషులు ఉన్నారు సార్. అలాగా? ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చే ఉంటారు. ఈయనే మీ కొత్త ప్రొబేషన్ ఎస్ఐ శ్రీనివాస్. ఒక రకంగా అయినా నాకు దూరపు చుట్టం, మావయ్య తరపు నుంచి. అయితే మీ చుట్టాలే అనుకుంటా. ఇప్పుడు అందరూ మనవాళ్లే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సిఏ పేరు దాస్. ఆయనకి పేరు మాత్రమే కాదు, ఏమీ తెలీదు. ఆయన కూడా మంచిగానే, కొంచెం పాటలంటే పిచ్చి, ఏం పర్వాలేదు. పాట కాదు సార్, అంత్యాక్షరి. అది ఏవైనా సరే వాడిని కొంచెం కంట్రోల్గా ఉండమను. ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం తెలిసింది. అయితే దాస్ సార్ని ట్రాన్స్ఫర్ చేయించేద్దామంటారా? ఏంటి, నేనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు దాస్ వల్ల ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు సార్, మీకు చేసిన టైంకి సెల్యూట్ చేయలేకపోతున్నాం. అది నీ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేయాలంటే డిపార్ట్మెంట్లో కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరినీ మార్చాలి. నీకు నచ్చకపోతే నువ్వు జాబ్ రిజైన్ చేయి. అది కాదు సార్, ఆయన డిఫరెంట్గా ఉన్నారు, మనకే ప్రాబ్లం అవుతుంది సార్. ఇలా చూడు, ఇప్పుడు పార్టీ మారుతున్నావా? సరే బయలుదేరు. ఓకే, ఆల్ ద బెస్ట్. తర్వాత కలుద్దాం. సార్కి పెళ్ళైందా? అయింది సార్, ఒక అమ్మాయి కూడా ఉంది. ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చేస్తారా? ప్రస్తుతానికి లేదు. తీసుకురండి సార్, క్లైమేట్ బాగుంటుంది. కానీ పాప స్కూల్ అక్కడే ఉంది. ఇక్కడ కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి సార్, మా పిల్లలు ఇక్కడేగా చదువుతున్నారు. అలాగే సార్. మీకెంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఆపో, రివర్స్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? కేడారం. కేడారంలో ఎక్కడా? ఏంటి మాటలు రావా? మోగదేమో. సార్, ఇక్కడ జనాలు ఎవరు తిరగట్లేదు, మన బండ్లోనే తీసుకెళ్దామా? సరే. రా, మేము పోలీసులమే. పోలీసులను చూస్తే తెలీదా? ఏంటయ్యా నువ్వు? డోర్ క్లోజ్ చేయమ్మా. నీ పేరేంటమ్మా? మాటలు రావంటుంటే పేరు అడుగుతావేంటి? అయ్యో, నయనా. సార్, కేడారంకి బస్ సర్వీసులు లిమిటెడా? చాలా అరుదుగా ఉంటాయి. ఈ చోటు గురించి సూపరింటెండెంట్ గారు మీకు చెప్పలేదా? లేదు సార్. ఆహా, జాయిన్ అవడానికి ముందు ఆ ప్లేస్ గురించి కాస్త తెలుసుకోవాలి సార్. ట్రైనింగ్ బాగా చేస్తే సరిపోదు, ఇక్కడ ఎక్స్పీరియన్సే చాలా ముఖ్యం. సార్, ఈ చోట కొండలు, లోయలు, ప్లాంటేషన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. చూసారంటే పని తక్కువే సార్. దాస్ సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? సుమారు 2 సంవత్సరాలు అయింటుంది. సారా? అతన్ని సార్ అని పిలుస్తారేంటి సార్? చెత్త యదవా. సిస్టర్, ఇంకో గ్లాస్ తీయండి. ఇదిగోండి. చూసి మెల్లగా.
ఆయన అడిగారా? అడిగానురా. ముందు ఈ కోర్సు పూర్తి చేయమంటున్నారు. ఆ నేను తర్వాత జాయిన్ అవ్వాలి. ఏరా నువ్వు కూడా ఇలా మొండి పట్టు పడితే నేనేం చేయనురా? నువ్వు వెళ్ళిపోతే ఆయనతో నేను ఎలా పడాలి? లేదంటే మాత్రం ప్రశాంతంగా